హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. కేసీఆర్ గారు స్ట్రైట్ మ్యాన్గా మాట్లాడితే రేవంత్ స్ట్రీట్ రౌడీలా మాట్లాడాడు. తెలంగాణకు నొక్కు బడనీయను అని కేసీఆర్ గారు అంటే నీకెందుకు అంత నొప్పి, తప్పు చేశాడు కాబట్టే నొప్పి కలిగింది అని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. కేసీఆర్ గారు నేను ఒక స్టేట్స్మెన్ లాగా మాట్లాడారు, కానీ రేవంత్ రెడ్డి గారు నిన్న చిట్ చాట్ రూపంలో మాట్లాడింది ఎట్లుందంటే ఒక స్ట్రీట్ రౌడీ లాగా మాట్లాడినట్టు ఉన్నది. ఒక గల్లీ గుండా ఓ దాదా మాట్లాడినట్టుగా ఒక స్ట్రీట్ రౌడీ లాగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇంత చిల్లరగా మాట్లాడతారా? కేసీఆర్ గారు చాలా గొప్పగా ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు, తెలంగాణకు నొక్కుబడనీయను అన్నాడు. తెలంగాణకు నొక్కుబడనీయను అని కేసీఆర్ గారు అంటే ఈ ముఖ్యమంత్రికి, ఈ సాగునీటి మంత్రికి ఎందుకంత నొప్పి కలిగిందో నాకు అర్థమైతలేదు. ఎందుకంటే తప్పు చేసింది కనుక మీకు నొప్పి కలిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తర కుమారుడుగా నిన్న తేలిపోయినటువంటి పరిస్థితి. మరి నీ 4,000 పెన్షన్ ఎందుకు ఇస్తలేవు? ప్రజలకు బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు కదా, గ్యారంటీ కార్డు ఇచ్చినావు కదా, 2 ఏళ్ళు అయిపోయింది, 4,000 పెన్షన్ ఏమైందని కేసీఆర్ గారు అడిగారు. దానికి సమాధానం చెప్పిండ్రా మీరు? కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉన్నది, నిధులు ఎలా సమీకరించాలో ఎలా ఇవ్వాలో మాకు బాగా తెలుసని ఎన్నికల ముందు చెప్పింది కదా. ఏమైంది మీ అనుభవం? మీ అనుభవం అంతా దోపిడీకి, కమిషన్లకు, వాటాలకు, లూటీలకే సరిపోతుందా? అరే ఎరువులు దొరుకుతలేవు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్కి ఫోన్ చేస్తే ఇంటికాడ ఎరువుల బస్తాలు దించిపోయినరు, బాయికాడ దించిపోయినరు. కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ చెప్పుల లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది. మళ్ళీ యాపులేంది, మ్యాపులేంది, రైతుల్ని ఎందుకు గోసబెడుతున్నారు అని కేసీఆర్ గారు మాట్లాడారు. దానికి సమాధానం ఏది? హైదరాబాద్ ప్రజల శ్రేయస్సు కోసం ఫార్మాసిటీని అక్కడికి పెట్టాలనుకున్నాము అని చెప్పిండ్రు. దాని మీద ఏది మీ ఆన్సర్ ఏది? ఆయనేమో ఒక స్టేట్స్మెన్ లాగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ హైదరాబాద్ ప్రయోజనాల కోసం కేసీఆర్ గారు మాట్లాడారు. కానీ రేవంత్ రెడ్డి గారిది అంత సొల్లు మాటలు, ఆర్థిక అరాచకత్వం బీఆర్ఎస్ పాలనలో అని నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. అరే నిన్నగాక మొన్న నువ్వు గ్లోబల్ సమ్మిట్ పెడితే గ్లోబల్ సమ్మిట్కి వచ్చిన టోనీ బ్లేర్, బ్రిటిష్ మాజీ ప్రధానమంత్రి గారు ఏం చెప్పినారు రేవంత్ రెడ్డి గారు? ఒకసారి వీడియో పెట్టుకొని చూడు, మర్చిపోతే. ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు, ఆర్బీఐ గవర్నర్ గౌరవనీయులు సుబ్బారావు గారు ఏం చెప్పిండ్రు? ఒక్కసారి ఆ వీడియో చూడు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అద్భుతంగా ఆర్థిక ప్రగతిని సాధించింది, 3 రెట్ల జిఎస్డిపిని సాధించింది, 3 రెట్లు పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది అని కేసీఆర్ పాలనను నువ్వు పిలుచుకున్నటువంటి అతిథులే నిన్ను కూర్చోబెట్టి నీ సమక్షంలోనే చెప్పింది కదా. ఇంకా సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నావు? రాష్ట్రం పరువు తీయకు రాజకీయాల కోసం. ఈ రాష్ట్రం గొప్పగా ఉన్నది ఆర్థికంగా అని మాజీ ప్రధాని, మాజీ ఆర్బీఐ గవర్నర్లు ఒకవైపు కితాబిస్తుంటే నువ్వు రాజకీయాల కోసం ఎందుకు చిల్లర మాటలు మాట్లాడుతున్నావు? రాష్ట్ర ప్రజల పరువు ఎందుకు తీస్తున్నావు? రాష్ట్రం యొక్క గౌరవాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నావు? రాష్ట్ర ప్రగతిని ఎందుకు దెబ్బతీస్తున్నావు అని అడుగుతా ఉన్నా. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ.